ఉంటనే చెబుతున్నా కదా ఆయన. నేను 15 ఏళ్ళు ఆయనకే జోలె మోస్తానంటే కాపులు అనేవాళ్ళు ఏ రోజు టీడీపీకి వ్యతిరేకులు. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే ఈ కాపుల్ని ఏదో ప్రలోభ పెట్టి నేను అది చేపిస్తా ఇది చేపిస్తానే మాయమాటలు చెప్తే నమ్మారు. కానీ ఆయన ఈ కూటమిలో కలిసిన తర్వాత ఈ కాపులనే మర్చిపోయిండు. జనసేన టీడీపీలో కొంతమంది నాయకులు కార్యకర్తలు మాట్లాడతారు, వైసీపీలో ఉన్న వాళ్ళు కాపులే కాదు, కాపు నాయకులు కాదన్న నిజం ఎంతవరకు అవి ఎలా తీసుకోబోతున్నారు? ఏమండి, వైసీపీలో ఉన్న వాళ్ళు కాపులు కాదు. బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నిన్నగాక మొన్న జనసేన పార్టీ తరఫున ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ అదే పార్టీలో కొనసాగుకుంటూ, అయ్యా జనసేన నాయకులారా మన పార్టీకి అన్యాయం జరిగిపోతుంది, మీరు కూటమిలో కలిపారు, సముద్రంలో ఉప్పు నీళ్ళలో మంచినీళ్ళు కలిపినట్టు సముద్రంలో కలిపినట్టు మీరు మమ్మల్ని తీసుకుపోయి దాంట్లో వేశారు, ఒక న్యాయం జరగట్లేదని మొత్తుకొని ఆయన నిన్న బయటికి రావడం కూడా జరిగింది. ఆ కాపులకి న్యాయం జరిగితే అందరూ ఇట్లా బయటికి రావాల్సిన అవసరం లేదు.